హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మిరపకాయ బజ్జీ చేశాను నేను ఈవినింగ్. ఎందుకంటే నిన్న ఈవినింగ్ చల్లగా వాతావరణము కొంచెము వర్షం పడుతుందనమాట. వెదరు చల్లగా ఉంటే మనకు వేడివేడిగా పకోడీ కానీ బజ్జీ కానీ తినాలనిపిస్తుంది కదా. అందుకోసమని ఈ బజ్జీ మిరపకాయలు కొన్ని ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు. ఒక 4 ఉన్నాయి. 4 ఉంటే మనము నిలువుకు వస్తే ఒక్కొక్క మిరపకాయ 2 బజ్జీ అవుతాయి కదండి. అలా కాకుండా నేను ఒక్కో మిరపకాయని 4 ముక్కలు చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం ఆయిల్ తోటి కూడా ఇలా బజ్జీలు చేసుకోవచ్చు. ఈజీగా ఆయిల్ తక్కువ వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనము ఆయిల్ని ఒకసారి ఇలా డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని మళ్ళీ వాడకూడదు అంటారు కదా, రీఫైండ్ ఆయిల్స్ అలాంటివి. అందువల్ల నేను ఇదిగోండి ఇలా చిన్న బజ్జీలు చేశాను అనమాట. ఇందులో వాము, సాల్ట్, సోడాపొడి వేసి ఇలా చేసేసుకోవడం అనమాట. అంటే వెంటనే మనము అర్జెంటుగా బజ్జీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకో రెసిపీ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను నా ఛానల్లో, కావాలంటే చూడండి. అవి మసాలా బజ్జీ, కాస్త టైం పడుతుంది కానీ అది మంచి స్పెషల్ అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని చేసుకోవాలి. ఇదైతే అయినా అప్పటికప్పుడు చేసుకోవాలి. ఇవి చేసి మళ్ళీ నేను ఒక పొటాటో ఉంటే పొటాటో బజ్జీ కూడా వేసాను అనమాట. అయితే సంగతి ఏంటంటే మనం ఇలా వేసుకున్న తర్వాత మనకి శనగపిండి ఒకసారి ఎక్కువ మనం అనుకున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఈ మిర్చి కానీ పొటాటో కానీ అన్నీ వేసేసుకున్నాక ఇంకా మిగులుతుంది. టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది, సూపర్ ఉన్నాయండి. ఎంత రుచిగా కరకరలాడుతూ బాగున్నాయన్నమాట. మంచి వామ్ ఫ్లేవర్ తోటి. ఇలా మనము ఆ పొటాటో కూడా ఒక్క పొటాటో ఉంటే వేసాను, ఇంకా మిగిలింది పిండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే పల్లి పకోడీ చేసుకోవచ్చండి. పల్లీలు ఉంటాయి కదా మన దగ్గర, గ్రౌండ్నట్. ఆ గ్రౌండ్నట్ అన్నీ వేసేసి చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడు బజ్జీ చేసినా కూడా ఇదిగోండి ఇలా కొద్దిగా గ్రౌండ్నట్ ఆ పిండిని సరిపోయిన వేసేసుకొని 2-3 పిడికల్లో కొంచెం కరివేపాకు, కొంచెం వాము, ఇంకా సాల్ట్ ఆల్రెడీ మనం వేసి పెట్టున్నాం కదా, సరిపోతుంది. ఈ వాము కొంచెం వేసేసుకుంటే అలా కలిపేసుకొని ఆ శనగపిండి అంతా ఆ పల్లీలకల్లా తగులుకుంటుంది అనమాట. కొంతమంది కలర్ కూడా వేస్తారు, ఫుడ్ కలర్, నేను వేయను. ఇలా వేయించేసుకోవడం అనమాట. సూపర్ ఉంటాయి ఇవి. ఈ పిండి మిగిలినప్పుడు మనం మళ్ళీ ఆనియన్ కట్ చేసుకోవడం, మళ్ళీ పొటాటో కట్ చేసుకోవడము అనవసరం అనమాట. ఇలా పల్లీలు చేసేసుకోండి, చాలా బాగుంటాయి అనమాట. ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా అదే పని కూడా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు, కరకరలాడుతూ భలే బాగుంటాయి అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి. కొద్దిగా శనగపిండి మిగిలినప్పుడు పడేయకుండా ఇలా పల్లి పకోడీ చేసుకోండి. చూడండి ఎంత కరకరలాడుతూ సూపర్ టేస్ట్తో బాగుంటాయి అనమాట. అప్పుడు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత కరకరలాడుతున్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి. మంచి